అలాంటి వాల్మీకి ఆశ్రమానికి ఈ మహర్షి వచ్చారు. ఎవరు? నారద మహర్షి వచ్చారు. ఎందుకు వచ్చాడు ఆయన? తపస్సు కొనసాగించిన తరువాత అతన్ని ఉద్ధరించడం కోసం చాలా మార్లు పాపం తిరిగి ఉంటాడు నారదుడు. ఎప్పుడెప్పుడు ఇతనికి ఒక ఉపదేశం చేద్దామా, ఒక మంచి ముహూర్తం కలిగింది. ఆ బ్రహ్మదేవుని యొక్క ఆదేశం మేరకు నారద మహర్షి వాల్మీకి ఆశ్రమానికి వచ్చారు. వాల్మీకి ఆశ్రమానికి వస్తే వాల్మీకి గొప్పగా ఆనందపడినట్టే మనకు ప్రారంభ సంఘంలో ఉండదు. అంటే అప్పటికే నారద మహర్షి రాకపోకలు ఆశ్రమానికి ఉన్నాయన్నమాట. చాలా చక్కగా ఆశ్రమానికి రావడం వెళ్ళడం అనేది వాల్మీకి నారద మహర్షికి ఒక సంబంధం ఉన్నది. కారణం, నారద మహర్షికి తమ్ముడి వరుసే కదా ఆయన. నారద మహర్షి బ్రహ్మమానస పుత్రుడే, ఇతను సంకల్పజన్ముడే. కాబట్టి ఇతనికి ఆయనకి అన్నదమ్ముల సంబంధం ఉంటుంది. చూసి పెడుతూ ఉండేవాడు నారద మహర్షి. ఒకనాడు వచ్చిన నారద మహర్షికి ఆతిథ్యాన్ని ఇచ్చి పాదాలు కడిగి కూర్చోబెట్టి తన మనస్సులో ఉండే అప్పటిదాకా ఏవో గూడు కట్టుకుని ఉన్నటువంటి ఒక భావజాలం ఉంది తను. ఏమిటా భావజాలం అంటే, తను ఎలా పుట్టాడో తనకి తెలియదు. పుట్టిన తర్వాత ఈ రకమైన స్థితిలో తాను ఉన్నాడు. తన గత జన్మ అంతా, తన గత సంస్కారం అంతా తనకి తెలుసు. ఒక బోయవాడుగా గడిపాడు, రకరకాల హింసలు చేశాడు. మళ్ళీ ఇలాగ తపస్సుతో ఈ దేహాన్ని పొందాడు. అదే కదా జీవం. కాబట్టి ఇన్నిన్ని తప్పులు చేశారు. ఈ తప్పులన్నీ కూడా ఏదో ఒక కోరికతో చేసినవే కదా. కోరికలేవి లేకుండా ఉండడం అనేది మనిషికి సహజంగా అది కుదిరే పని కాదు. కాబట్టి మంచిగా బతకడం అనేది చాలా కష్టం. లోకంలో చూస్తుంటే సమాజాన్ని మంచిగా బతకడం ఎంత కష్టం, చెడ్డగా బతకడం చాలా సులువుగా. మంచిగా బతకాలంటే చాలా కష్టం కదా. అలా మంచిగా బతకగలిగి ఈ లోకంలో అందరికంటే గొప్ప ఉన్నతమైన సంపద కలిగిన వాడు నేను ఉంటాడు. అసలు ఉంటే అతని యొక్క గొప్పతనాన్ని లోకానికి మనం చెబితే గనక, ఓహో ఇలా ఉండాలి కావచ్చు అని ఆ వ్యక్తి యొక్క ఆదర్శమైన జీవనాన్ని గుర్తించి అంతా బాగుపడతారేమో. కాబట్టి ఒక ఉత్తముడైన మానవుని గురించి తెలుసుకోవాలి. ఉంటారా ఎవరన్నా? చాలా కష్టం అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు ఉంటారో ఉండరో అనే ఊగిసలాడే సమయంలో వాల్మీకి మహర్షి ఆశ్రమానికి అమ్మ ఇతనికి ఒక జిజ్ఞాస కలుగుతోంది అనుకున్నవాడే నారద మహర్షి ఆ వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. అది ప్రారంభం. అక్కడ నుండి రామాయణానికి బీజం. భాగవతోత్తములందరికీ కూడా నారద మహర్షే గొప్ప ఆచార్యుడు, గొప్ప గురువు కదా. అలా వాల్మీకిని అద్భుతమైన ఆదికవిగా, మహాకవిగా చేయడం కోసం ఆ సంకల్పించిన నారద మహర్షి వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి ఆతిథ్యాన్ని ఇచ్చాడు. ఎలాంటి మహర్షో ఈ మొదటి శ్లోకంలో చెప్తున్నాడు వాల్మీకి. మన రామాయణంలో మొదటి సర్గ అంతా కూడా నారద మహర్షి ఉపదేశించిన సర్గ. ఆయన ఉపదేశం శ్లోకాలతో చేస్తే ఈయన మొట్టమొదటి శ్లోకం రాసినవాడు కాదు కదా. మొట్టమొదటి శ్లోకం రాసినవాడు వాల్మీకి అయితే నారద మహర్షి శ్లోకాలతో ఉపదేశిస్తాడు. కథ చెప్పాడు. వాల్మీకి తాను విన్న కథని శ్లోకములుగా తరువాత దీన్ని సర్గాత్మకం చేశాడు. అసలు ముందు కథ రెండవ సర్గ నుంచి ప్రారంభం. ఈ సర్గ మొదటిలో తాను ఏర్పరిచిన శ్లోకం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపుంగవం. ఇది మొదటి శ్లోకం. ఇది మహాకావ్యానికి ఆదిమ శ్లోకం. కానీ లౌకిక ఛందోమయమైనటువంటి సాహిత్యం మొత్తానికి ఆదిమ శ్లోకం ఒకటి. తర్వాత వాల్మీకి నోటి వెంట అప్రయత్నంగా ఆవిర్భవిస్తుంది. అది ఆ శ్లోకం యొక్క ఆవిర్భావ సమయంలో చెప్పుకుందాం. ఇక్కడ తపస్వాధ్యాయ నిరతం 3 విశేషణములతో నారద మహర్షిని కీర్తిస్తారు. తపస్వాధ్యాయ నిరతం, వాగ్విదాంబరం, మునిపుంగవం, తపస్వీ వాల్మీకి పప్రచ్ఛ నారదం పరిపప్రచ్ఛ. ఇది శ్లోకం యొక్క అన్వయం. తపస్వాధ్యాయ నిరతం, వాగ్విదాంబరం, మునిపుంగవం, నారదం, తపస్వీ వాల్మీకి పరిపప్రచ్ఛ అనేది శ్లోకంలో ఉండేటువంటి పదముల యొక్క క్రమం. దీన్ని దండాన్వయము అని పిలుస్తారు. ఇందులో నారద మహర్షిని 3 విశేషణములతో కీర్తించాడు. తపస్వాధ్యాయ నిరతం, వాగ్విదాంబరు, మునిపుంగవు. ఈ 3 విశేషణములు కూడా భగవత్తత్వం, భగవంతుని యొక్క యాథాత్మ్యమైన తత్వాన్ని గుర్తించిన మహానుభావులకు విశేషించేటువంటి విశేషణములు. తపః స్వాధ్యాయం. తపస్సనగానేమి, స్వాధ్యాయం అనగానే స్వాధ్యాయం, స్వాధ్యాయో వేద
తపస్సు అని. స్వాధ్యాయం అంటేనే వేదము అని అర్థం, స్వాధ్యాయం అంటేనే తపస్సు అని కూడా అర్థం. స్వాధ్యాయామా ప్రమద శిక్షావల్లి చెప్తారు. స్వాధ్యాయం అనగా జ్ఞానము ప్రవచనము ఈ రెండూ కూడా స్వాధ్యాయంలో అంతర్భవిస్తాయి. స్వాధ్యాయం అంటేనే వేదము తపస్సు రెండు ఏర్పడతాయి. మరి తపః అంటే, తపస్సు అంటే తపస్సు వేదము కూడా. తద్ధి తపస్తద్ధి తపః అహం వృక్షశ్చరేణివా వేదం చెప్పి. కానీ తపః స్వాధ్యాయము రెండుకి రెండు పేర్లు ఉన్నాయి. తపస్సు అంటేనే స్వాధ్యాయం అని తపస్సు అని పేరు, స్వాధ్యాయం అంటేనే తపస్సు అని స్వాధ్యాయం అని పేరు. రెండు పేర్లు రెండింటికి ఉన్నా రెండు విడిగా చెప్పడానికి గల కారణం ఏమి అనేది పెద్ద వ్యాఖ్య, చాలా పెద్ద వ్యాఖ్య. అదే మనం చాలాసేపు చెప్పుకోవాలి. అంత లోతుకు వెళ్ళకుండా తపః అనే పదములకు యోగార్థకం తీసుకు అనుష్ఠానము అని. స్వాధ్యాయం అంటే జ్ఞానము అని. జ్ఞానము అంటే జ్ఞానాన్ని పొందాలి, పొందిన జ్ఞానాన్ని ఆచరణాత్మకం చేయాలి. చాలా గొప్ప జ్ఞానం ఉన్నదండి అనుకునేవాడు ఆచరణ లేకపోతే ఎందుకు వాడి జ్ఞానం యొక్క ఫలమే. జ్ఞానం కలిగిన నాడు ఆచరణాత్మకం కావాలి. ఆచరణ ఉన్నవాడు ఆ జ్ఞానం కనుక తెలియకపోతే వస్తువులు వాడు ఉపయోగించేటప్పుడు ఆ వస్తువు యొక్క తత్వం తెలియకపోతే ఆ వస్తువు వాడికి ఏం ఉపయోగిస్తుంది కనుక కదా. ఒక వస్తువు ఒక చెట్టు ఉంది ఎదురుకుండా, చాలా గొప్ప చెట్టు అది. చెట్టు తింటే జన్మే లేకుండా చేసే చెట్టు అనుకుంటుంది. ఆ చెట్టు మామూలు చెట్టుగా చూస్తే ఆ చెట్టు వల్ల ప్రయోజనం వాడికి తినడానికి వీలుగా కూడా చూసుకోడు కదా. వాడు కొన్నింటిని తినడానికి పెట్టుకుంటాడు తప్ప ప్రతి చెట్టులో ఉండే తత్వం తెలిసినప్పుడు ఈ చెట్టు ఈ మందు దీన్ని ఉపయోగిస్తుంది, ఈ వస్తువుని ఇట్లా వినియోగించుకోవచ్చు అని తెలిస్తే తప్ప కర్మ పరిపూర్ణం కాదు. కాబట్టి జ్ఞానము ఉండాలి. జ్ఞానము కర్మ పర్యవసానం కావాలి. కర్మ చెయ్యాలి, అది జ్ఞానానుగుణమై సాగాలి. జ్ఞానంతో చేసిన పని పరిపూర్ణమవుతుంది. జ్ఞానం ఉన్నప్పుడు అది కర్మ చేస్తే అది సాఫల్యాన్ని పొందొస్తుంది. ఈ రెండూ ఉన్నవాడే తాను ఆచరించి లోకానికి చెప్పగలిగిన వాడు, తాను ఆచరిస్తూ జ్ఞానాన్ని పొంది తాను ఆచరిస్తూ ఆచరించేటట్లుగా లోకానికి చేయగలిగిన వాడే గురువు అని కదా. కాబట్టి తపస్వాధ్యాయ నిరతం అంటే అర్థం తాను వేదములలో వేదాంతములలో వేదోపబృంహణములలో అన్నింటిలో ఉండే తత్వాన్ని సారాన్ని గ్రహించిన వాడై తాను ఆచరిస్తూ తాను లోకానికి చెప్పగలిగిన వాడు ఈ గురువు. తపస్వాధ్యాయ నిరతం. మళ్ళీ ఎప్పుడో ఒకసారి చేస్తాడంటే నిరతం. నిరతం అంటే నితరా తస్మిన్ మోదతే ఇది నిరత. ఎప్పుడు ఆ పని ఎందే జ్ఞానము సంపాదించుట ఎందే, దానిని ఆచరణలో పెట్టుట ఎందే, 10 మందిని తరింపజేయుట ఎందే ఒక లగ్నమైన మనస్సు కలిగిన వాడికి నిరత, తపస్వాధ్యాయ నిరత అని పేరు. అలాంటి వాడు అర్థం తపస్వాధ్యాయ నిరత. ఇంత తెలిసింది, జ్ఞానం కలిగింది, తాను ఆచరిస్తున్నాడు. ఆచరించేదాన్ని ఎదుటి వ్యక్తికి చెప్పి వాడు కూడా ఆచరించేటట్లుగా చేయగలిగేటువంటి ప్రవచన శక్తి లేకపోయినప్పుడు ఆ జ్ఞానము కాదు. ఎంత చదువుకున్నా నేను ఎవరికి చెప్పను, నాలోనే ఇది జీర్ణమైపోవాలి అనుకున్నాడు అనుకోండి, ఎవడ విద్య ఏమిటి ప్రయోజనం? వాడు ఇంకో వ్యక్తికి చెప్పగలగాలి, ఆ వ్యక్తిని తనంత వాడుగా చేయగలగాలి. దీప ప్రదీప న్యాయం అని అంటే దీపం ఏం చేస్తుంది? మనం వెలిగిస్తే అద్భుతంగా ఆ దీపమే ఇంకో దీపాన్ని వెలిగిస్తుంది. తాను ఎంత బాగా ప్రకాశిస్తుందో ఆ దీపము అంతా ప్రకాశిస్తుంది. దాని దీప ప్రదీప న్యాయము. ఈ దీప ప్రదీప న్యాయంతోనే ఆచార్య శిక్ష సంబంధం సాగుతుందని శిక్ష సంబంధం. కాబట్టి అలాగా ఇంకొక వ్యక్తిని కూడా తన యొక్క ప్రవచన శక్తి చేత అతని ఆ తనంతవారిగా తీర్చిదిద్దగలిగినప్పుడు అతని యొక్క జ్ఞానమైన అనుష్ఠానమైన ఈ సాఫల్యాన్ని సమగ్రతను పొందుతుంది. అలాంటి వాడు నారద మహర్షి. తపస్వాధ్యాయ నిరతం వాగ్విదాం పదం. తపః అనే పదము చాలా అర్థాలు చెప్తారు. తపః అంటే బ్రహ్మ అని అర్థం, తపః అంటే జ్ఞానమని అర్థం, తపః అంటే యోగమని అర్థం, తపః అంటే వేదమని అర్థం. ఇలా అనేక రకాల అర్థాలు చెప్పి అలాంటి కర్మానుష్ఠానములు రెండూ కలిగి జ్ఞానానుష్ఠానములు రెండూ కలిగి తద్వారా తనంతవారిగా తన శిష్యులందరినీ కూడా గొప్పతనాన్ని కలిగించగలిగేటట్లుగా ఉండే శక్తివంతుడు అయి ఉండాలి గురువు. గురువు ఎలా ఉండాలో ఉపనిషత్తులు చెప్పే ఆచార్య
వేద సంపన్న విష్ణుభక్త విమత్సర మంత్రజ్ఞ మంత్రభక్త సదా మంత్రాశ్రయశ్రుతి గురుభక్తి సమాయుక్త పురాణజ్ఞో విశేషత ఏవం లక్షణ సంపన్న గురు ఇత్యభిధీయతే. గురువు అనేవాడికి ఎన్ని లక్షణములు ఉండాలో ఉపనిషత్తు చెప్పింది. ఆచార్య, ఇప్పుడు ఆచార్యుడై ఉండాలి. ఆచార్యత్వం కూడా ఒక లక్షణం. అంటే ఆచార్యత్వం అంటే తన వేదములలో ఉండే సారాన్ని గ్రహించాలి. ఆచినోతి శాస్త్రార్థాన్ని తన ఆచరణలో పెట్టాలి. ఆచార్య స్థాపయత్యపి స్వయమాచరతే, తను ఆచరించి చూడాలి. తస్మాత్ ఆచార్య, బోధించగలిగే శక్తిని తాను పొంది ఉండాలి. అలాంటి ఆచార్య అతను ఎలా ఉండాలి? వేద సంపన్న, వేదం బాగా తెలిసిన వాడై ఉండాలి. ఆచార్యో వేద సంపన్న, అలాంటి వాడు దేవుని యొక్క భక్తుడై ఉండాలి. విష్ణు భక్త, భగవంతుని యందు గొప్ప భక్తి కలిగిన వాడై ఉండాలి. విమత్సర, ఏ మాత్సర్యము ఉండకూడదు. మాత్సర్యం అంటే వీడికి నేను కనుక చెప్తే వాడు నన్ను మించిపోతాడేమో అనే అభిప్రాయం ఉంటే ఒకడు ఒక రహస్యాన్ని కూడా చెప్పడు కదా. సీక్రెట్ అండి నేను చెప్పరండి, ఇది నా దగ్గరే ఉండాలి, నా దగ్గర నేను కనుక సీక్రెట్ చెప్పేస్తే మళ్ళీ అంతా నేర్చుకుంటారు కదా అంటూ విద్యను దాచేవాడు ఎంతోమంది ఉంటారు ఈ రోజుల్లో. వైద్యంలో కావచ్చు, మంత్రంలో కావచ్చు, రకరకాల ఉపాసనాలలో కావచ్చు, దాన్ని సీక్రెట్గా ఉంచేవాడు కూడా ఉన్నారు కదా. అలా ఉండదు. విమత్సర, ఎంత గొప్ప విమర్శనుడు అంటే రావణ మహర్షి. ఆయనకి మాత్సర్యం అనేదే లేదు. మహానుభావుడు తను చిన్న పిల్లవాడిని చేరతీసి మంత్రాన్ని చెబితే ఆ పిల్లవాడు గొప్ప భక్తుడయ్యాడు. తన వల్లే భక్తుడయ్యాడు. తన యొక్క ఉపదేశ ఫలమే తానే నేర్పాడు. తనను మించిన భక్తుడయ్యాడు. అంటే భాగవతోత్తములందరిలో మొట్టమొదట కీర్తించబడేవాడు ఎవడు? ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక. నారద మహర్షి శిష్యుడై ఉండి నారద మహర్షి 2వ స్థానంలో పడ్డాడు. నారద మహర్షి కంటే ముందున్నాడు ప్రహ్లాదు. అంటే అర్థమేంటి? తన శిష్యుడు, తన భక్తుడు, తనని మించిన వాడైనప్పుడు ఆనందించే గుణము కలిగిన వాడు నారదుడు. ఇక్కడ విమత్సర, ఏమాత్రం మాత్సర్యం లేదా మహానుభావుడు. కాబట్టి విష్ణుభక్తో విమత్సర మంత్రజ్ఞ, మంత్రము యొక్క తత్వము తెలిసినవాడు కాబట్టి ఎప్పుడూ మంత్రస్మరణతోనే ఉంటాడు. అతను నారదుని యొక్క ఓష్టములు 2 కూడా ఎప్పుడు కదలాడుతూ జపించే మంత్రము నారాయణ మంత్రం. నారాయణ నారాయణ కదా. సినిమాలో చూపించే నారాయణ అనుకోండి, ఇంకో మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని నన్ను జపిస్తుంటే కాబట్టి మంత్రజ్ఞ మంత్రభక్తశ్చ, ఆ మంత్రము ఎందు మంత్రానికి భక్తుడే. మళ్ళీ భగవంతుడు ఎప్పుడు నారదుడే కనుక నారాయణ స్వామి యొక్క భక్తుడైతే ఎప్పుడు ఆయన దగ్గరే ఉండొచ్చు కదా. ఆయన దగ్గరే ఉంటే ఆయనే చూస్తూ ఆ కాలం గడిపేసేవాడు కదా. ఆయన కంటే ఆయన నామము ఎందు ప్రీతి. ఆంజనేయ స్వామికి అంతే కదా. రాముని ఎందుకంటే రాము నామము ఎందు ప్రీతి. మనకి రామాయణంలోనే చిట్ట చివరి ఉత్తరాఖండలో వస్తుంది ఘట్టమంతా. రాముడు వచ్చేయమంటాడు, నాతో పాటు వచ్చేయి హనుమ, వైకుంఠంలో చక్కగా హాయిగా ఉండొచ్చు అంటే అదే వైకుంఠంలో పెడితే రామనామాన్ని జపించే అవకాశం ఉంటుంది. అక్కడ వైకుంఠంలో నారాయణ నారాయణ కూర్చో, నాకు నీ నామమే ఇష్టమయ్యా, స్నేహో మే పరమో రాజన్ త్వయి నిత్యం ప్రతిష్ఠిత. అప్పుడు ఇక్కడే ఉంటా, రామనామాన్ని జపిస్తూ ఉంటా అన్నవాడు హనుమంతుడు. అలా ఈయన మంత్రభక్తుడి. ఆ మంత్రం అంటే చాలా ఇష్టం. మంత్రం ఏందే రమిస్తూ ఉంటాడో మంత్రమే ఆరాధ్యం. మంత్రభక్తశ్చ సదా మంత్రాశ్రయ, ఎప్పుడూ ఆ మంత్రమే సాగుతూ ఉంటుంది. శుచికి, ఎక్కడికి వెళ్ళినా శుచి. హిరణ్యకశిపుడి దగ్గరికి పెడతాడు, ఎక్కడెక్కడికో పెడతాడు, రాక్షసుల ఇళ్లలోకి వెళతాడు. వాడితో కూర్చుంటే సరదాగా మాట్లాడతాడు. వాడితో మాట్లాడుతున్నా నారాయణ నారాయణ అంటాడు. ఇది అడిగేవాడు, ఇది కాదులేవాడు ఎవరు లేడు. హిరణ్యకశిపుడు అక్కడ ఉన్నా వాడికి నారాయణ ద్వేషే అయినా వాడితో సరదాగా మాట్లాడే వాడు కూడా ఈయన సలహాలు తీసుకునేటట్లుగా ఉండే గొప్ప గుణం. నారద మహర్షి యొక్క పాత్ర లాంటి పాత్ర ఎక్కడా కనిపించదు. అద్భుతమైన పాత్ర, అద్భుతమైనటువంటి యోగ్యత. అలా సదా మంత్ర శుచి, ఎక్కడికి వెళ్ళినా ఏ అశుచి అంటకుండా ఉండేవాడు కదా నారద మహర్షి. సదా మంత్ర ఆశ్రయ శుచి, గురుభక్తి సమాయుక్త. ఏమి చేయాలన్నా ముందు బ్రహ్మదేవుని తలవకుండా ఏ పని చేయి. తన గురువుగారు బ్రహ్మే కదా, తన తండ్రే తనకు ఉపదేశిస్తాడు. కాబట్టి ఎక్కడైనా ఇక్కడ రామాయణాన్ని ప్రారంభించేటప్పుడు కూడా ముందు నారద మహర్షి తన గురువైన బ్రహ్మదేవుడిని స్మరించే రామాయణాన్ని ఉపదేశిస్తాడు. వస్తుంది మనకి శ్రద్ధలో వస్తుంది.
కాబట్టి గురుభక్తి సమానం. పురాణజ్ఞ, పురాణజ్ఞ అంటే భగవంతుని యొక్క అవతారాలు లీలలు అన్నీ బాగా తెలిసినవాడు అర్థం. పురాణం అంటే వేదవ్యాస మహర్షి రాసిన పురాణములని కాదు. పురాణములు అంటే వేదములోనే చెప్పబడ్డ భగవల్లీలన్నీ కూడా పురాపి నవీనం యత్ తత్ పురాణమితి కథ్యతే. భగవంతుడు ఎన్ని విన్నా ఎంత బాగుంటాయి. ఎంత విష్ణు బహుధా వీర్యాణి, చాలా భగవంతుడి యొక్క లీలలన్నీ ఎప్పటికప్పుడు ఆనందాన్ని కలిగించేవి కాబట్టి అది పురాణ. భగవంతుడి తత్వం దాకా తెలిసేవాడు. విశేషత పురాణం. వేదవ్యాస మహర్షి కూడా అంత వాడయ్యాడంటే నారద మహర్షి యొక్క ఉపదేశం వల్లనే కదా భాగవతాన్ని రచించిన, వేదం ప్రకటించిన. అలాంటి వాడు నారద మహర్షి. అలాంటి వాడు గురువుగా దొరికితే వదిలిపెడతారు. వచ్చాడు. వస్తే ఆయన అడిగాడు. ఆయన ఎంత గొప్ప అంటే వాగ్విద, వాక్ అనే పదములకు అర్థం చెబుతూ, వాక్ అంటే సమస్త వేద రాశి. వాక్ అంటే వీర్వా వాణి సరస్వతి, బ్రాహ్మీతు భారతీ భాష, వీర్వాక్ వాణి సరస్వతి. అమరకో శుద్ధి చెప్తాడు. వాక్ అంటే సరస్వతి. సరస్వతి అంటే సకల విద్యా సముదాయం. ఆ సముదాయం అంతా ఏది ఎక్కడ ఎవరికి ఎలా చెప్పాలో వాగ్విత్ అంటారు. ఎక్కడ ఏ సందర్భంలో ఎవరికి ఏది ఉపదేశం చేయగలగాలో తెలిసిన వాడికి వాగ్విత్ అని పేరు. అలాంటి వాగ్విత్తులందరిలో శ్రేష్ఠుడి. అంటే ఒక సందర్భాన్ని, ఒక కథని, ఒక ఉపదేశాన్ని చేయడంలో ఎవరికి ఏ సమయంలో ఎంత చెబితే వాడు ఎలా తరిస్తాడో తెలిసినటువంటి గొప్ప నేర్పరి అయిన వాడు వాగ్విదాంబరుడు. నారదం పరిపక్వచ. నారదుడు అంటే, నారదం అనే పదానికి చాలా తమాషా అర్థాలు. నరహ అంటే జీవుడు. నారం అంటే జీవుడికి సహజంగా ఉండేదేది ఉపాధి పొందిన తర్వాత అజ్ఞానం కదా. నారం ఈజీకొంటూ అజ్ఞానం. ద అంటే ఇచ్చువాడు. నారం దదాతి ఇది నారద అంటే అజ్ఞానమును ప్రసాదించువాడు నారదుడు. ఒక అర్థం. మళ్ళీ నారం అంటే ఈ ఉపాధి పొందనక ముందు జీవునికి సహజమైన గుణమేది? జ్ఞానాత్మకో జ్ఞానగుణ అని కదా పేరు జీవుడికి. ఇక్కడ జ్ఞానమే అతని గుణం. నారం అంటే ఈజీకొంటూ జ్ఞానము. జ్ఞానం దదాతీతి నారం దదాతీతి నారదుడు. అజ్ఞానాన్ని ఇచ్చువాడు నారదుడు, జ్ఞానాన్ని ఇచ్చువాడు నారదుడు. ఎవరికి ఇలాంటి పేరు ఉండదండి. ఒక పేరులో రెండు విరుద్ధములైన అర్థములు వచ్చే పేరు ఎవరికీ ఉండదు. ఒక నారద మహర్షి ఉండే ప్రత్యేకత. అజ్ఞానాన్ని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. అజ్ఞానాన్ని ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాడు, జ్ఞానాన్ని ఎవరికి ఇస్తే బాగుంటుందో తెలిసాయి. అజ్ఞానాన్ని ఎవరికి ఇస్తాడు? హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రావణుడు, ఇలాంటి వాళ్ళందరూ పెడతాడు. ఏమిటా నీ కదా అంటే, నాకు వాడంటే పడడం లేదంటే, వాడి చాలా చాలా విచిత్రమైన వ్యక్తిరా, వాడిని చంపాలని ఉపాయం చెప్పనా? హిరణ్యకశిపుడికి ఉపాయం చెప్పింది ఎవరు? నారదుడే. విష్ణుమూర్తి మీద కక్ష తీర్చుకోవాలి నాకుంది, ఎలా చేయాలో తెలియట్లేదు, వైకుంఠాన్ని కూడా కనిపించలేదు, అక్కడ అంత శూన్యంగా ఉంది, తను చూసి పారిపోయాడు అనుకున్నాడు హిరణ్యకశిపుడు. నారద మహర్షి అనుకున్నాడు, నీకు కనిపించాడు వాడు, నీకు కళ్ళ కనిపించేవాడు కాదు అనుకున్న అమ్ముకుని, నీకు ఆయన మీద కక్ష తీర్చుకోవాలని ఉందా, ఆయన బాధపడుతుంటే చూడాలని ఉందా? ఉన్నది. అయితే ఒక పని చేయి, యజ్ఞాలన్నీ పాడు చేయి, మహర్షులందరినీ చితక్కొట్టి కదా, వేదాలన్నీ చింపి, ఇలా చేస్తే ఆయనకి బాధ కలుగుతుందిరా అని ఉపదేశం చేసేవాడు ఈయనే. అంటే ఏమిచ్చాడు? హిరణ్యకశిపుడికి ఏమిచ్చాడు? నారం దదాతి ఇది నారద. అజ్ఞానాన్ని పెంచాడు. పండాలి కదా, పిండిగా ఉంటే ఎలా కదా, దాన్ని పక్కన అలా పిండిలో తుంచేయకూడదు. పిందె కాయవ్వాలి, కాయ పండవాలి, పండు రాలిపోవాలి, అప్పుడు కదా వాడి జీవితం. వాడికి ఆ అజ్ఞానాన్ని పెంచి వాడు పండయ్యేటట్టుగా చేసి వాడిని పండబెట్టిన వాడు ఈయనే. కాబట్టి నారం దదాతి ఇది నారద. అది అజ్ఞానాన్ని జ్ఞానాన్ని ప్రసాదించుట, పుట్టబోయే వాని యోగ్యతలను గుర్తించి వాడి కడుపులో ఉండగానే మంత్రోపదేశం చేసి ఆ వ్యక్తిని అద్భుతమైనటువంటి భాగవతోత్తమునిగా తీర్చిదిద్దినటువంటి గొప్పతనము ఈయనదే. ధ్రువుణ్ణి గొప్పవాడిని చేసిన నారదుడే కదా. ఎంతో వేదవ్యాసుణ్ణి ఇతిహాసము రాయడానికో, భాగవతం అనేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని లోకానికి వెలయించడానికో మళ్ళీ కారణమేమి? అందుకని నారదుని యొక్క పాత్ర అద్భుతమైనటువంటి పరిణామ పాత్ర. ఎక్కడెక్కడ చరిత్ర, ఎక్కడెక్కడ సృష్టి, ఎక్కడెక్కడ పరిణామాన్ని పొందవలసి ఉంటుందో
అక్కడక్కడ నారద మహర్షి ప్రత్యక్షమై దాన్ని మలుపు తిప్పి నడిపిస్తూ ఉంటాడు. అది బ్రహ్మదేవుని యొక్క ఒక సృష్టి స్థితి లయములలో ఒక భాగంగా నాకు ఒక ఉద్యోగి, ఒక బాధ్యతగా ఉండి నడిచేవాడు నారద మహర్షి. అంత గొప్ప వ్యక్తి. అలాంటి ఉద్యోగి అంటే డబ్బు తీసుకుని ఉద్యోగం చేసేవాడు కాదు సుమా. ఉద్యోగి అంటే ప్రయత్నశీలుడు అంత. ఉద్యోగం అంటే ప్రయత్నశీలత, యోగం. అంటే తనకి అప్పచెప్పిన తనకుండే బాధ్యతని సక్రమంగా నిర్వర్తించేటట్లుగా మనస్థితిని ఏకీకృతం చేసుకున్న వాడికి ఉద్యోగి, యోగి అని పేరు కదా. ఉద్యోగి అంటే అదే అర్థం. అలాంటి ఉద్యోగి నారద మహర్షి. ఇక్కడ అలా అంటే నారదం పరిపరిచ. ఎవరికి దొరుకుతారు ఇలాంటి గొప్ప గురువుగా? దొరికాడు కాబట్టి పట్టుకోవాలి, ఇక్కడికి ఎలాగైనా తెలుసుకోవాలి, ఈ రహస్యాన్ని తెలుసుకోవాలి అనుకున్న వాల్మీకి పరిపప్రచ్ఛ. పరితః పప్రచ్ఛ అంటే అర్థం ఒక గురువుని శిష్యుడు ఏ విధంగా ఆశ్రయించాలో ఆ విధంగా ఆశ్రయించిన వాడై ఉండడం. మరి ఎప్పటి నుంచో నారద మహర్షి వస్తూ ఉంటే ముందే అడిగేయచ్చు కదా అంటే నారద మహర్షి దగ్గర తాను శుశ్రూష కొనసాగాలి. తన యందు ఆయనకు ఒక అమితమైన ప్రేమ వాత్సల్యం కలగాలి. ఆ కలిగేదాకా తనని తాను తీర్చిదిద్దుకున్నాడు వాల్మీకి. కాబట్టి పరిపప్రచ్ఛ అంటే గురువుని ఆశ్రయించడానికి వీలుగా తనని తాను సరిదిద్దుకున్నవాడై తీర్చిదిద్దుకున్నవాడైన వాల్మీకి నారదుని ఆశ్రయించి అడిగాడు. పరిప్రశ్నేన సేవయ గురు శుశ్రూషయా విద్య పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. భగవద్గీతలో పరమాత్మ చెప్తాడు, గురు శుశ్రూష వల్ల, విద్య పరిప్రశ్న వల్ల, సేవ వల్ల, ఈ మూడింటి వల్ల గురువులు జ్ఞానులు ఆనందాన్ని పొంది ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. ఈ మూడు చేసిన వాడైన వాల్మీకి నారద మహర్షిని అడుగుతాడు. పరిపప్రచ్ఛ మైత్రేయ పరిపప్రచ్ఛ ప్రణిపత్య అభివాద్య. విష్ణు పురాణానికి ముందు ఏ విధంగా అయితే పరాశరం నివరం కృత పౌర్వాణికక్రియం మైత్రేయ పరిపప్రచ్ఛ ప్రణిపత్య అభివాద్య. అక్కడ ఉండే శ్లోకంలో ఉండే తమాషా పరాశరం నివరం కృత పౌర్వాణికక్రియం అంటే సకల అనుష్ఠానములన్నీ పూర్తి చేసుకున్న పరాశరుడనే మహర్షిని ఈ మైత్రేయుడు అనేవాడు వెళ్ళి పరిపప్రచ్ఛ ఎలా ప్రణిపత్య అభివాద్య చ. ప్రణిపత్య ఏ విధంగా గురువుని ఆశ్రయించాలో ఆ రకమైనటువంటి స్థితిగతులను యోగ్యతలను పొందినవాడై అభివాద్య తన అభివాదమునంతా చేసి నేను ఇలాంటి వాడిని ఈ గోత్రం వాడిని ఈ సూత్రం వాడిని ఇంతమంది మహర్షులు నాకు కూటస్థులై ఉన్నారు ఇవన్నీ చెప్పి అభివాదనము చేసి నాకు విద్యను ప్రసాదించవా అని అడగాలి. అడిగితే నా పృష్ట కశ్యచిత్ బ్రూయాత్ ఇది శాస్త్రం. అడగకుండా పాపం ఏం చెప్పకూడదు. నారద మహర్షి ఇన్నాళ్ళు పాపం టచ్ ఆడుతున్నాడు వాల్మీకి ఆశ్రమానికి. ఎప్పుడెప్పుడు వీడు అడుగుతాడా, ఎప్పుడెప్పుడు చెప్దామా అని రావడం వెళ్ళిపోవడం. ఇన్నాళ్ళకి అడిగాడు. అమ్మయ్య అడిగాడురా దొరికాడురా అనుకుంటారే, ఆ దొరికాడు ఇన్నాళ్ళకి నారద మహర్షి వాల్మీకి అనుకున్నవాడే అంటే అలా అనుకునేటట్టుగా తాను ఇన్నాళ్ళు కూడా తనను తాను తీర్చిదిద్దుకుని అడిగాడు. ప్రణిపత్య అంటే ఈసారి అడగడం అని అడిగాడంటే ఒక శిష్యుడు ఏ విధంగా అయితే ఉపచర్యలన్నీ చేసి పరిచర్యలు చేసి వరివస్యలు చేసి ఆశ్రయిస్తాడో ఆ విధముగా వాల్మీకి నారద మహర్షిని ఆచార్యత్వాన్ని పొందించుకుని అడిగాడు అని అర్థం. మొదటి శ్లోకంలో ఉండేటువంటి భావం అని. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపుంగవం మననశీలులలో చాలా ఉత్తముడైన వాడు. పుంగవ శ్రేష్ఠే చ. పుంగవ శబ్దం శ్రేష్ఠవాచకం. గురులందరిలో శ్రేష్ఠుడైన వాడి మననశీలుడే భగవంతునికి దగ్గరవుతుంది. మననశీలుడంటే నిరంతరము భగవద్ధ్యానము చేయువాడికి మాత్రమే భగవత్ తత్వం తెలుస్తుంది. అందుకనే కదా భక్తి అనగానేమి అంటే భగవద్రామానుజులు తమ యొక్క శ్రీభాష్య ఆరంభంలో చెప్తారు. తైలధారావతు అవిచ్ఛిన్న స్మృతి సంతాన రూప. అంటే నూనె పోస్తే కనుక నూనెధార ఎడతెగకుండా పడినట్లుగా నిరంతరము భగవత్ చింతనతోనే ఉండగలిగేటట్లుగా ఉంటే దానికి భక్తి అని పేరు తప్ప ఏదో పొద్దున్నే ఉపకారిష్కని కొట్టేసి నేను మహాభక్తుండండి చెప్పుకోవడం భక్తి కాదు. నిరంతరము భగవత్ చింతన ఏది చేస్తున్నా ఏదో
అది తను చేసే తన లౌకికమైన క్రియ, తన సాంసారికమైన క్రియ, తన జీవన విధానం అంతా కూడా భగవంతుడి యొక్క దినచర్య, భగవంతుని యొక్క చర్యగా భావించగలిగితే అది భక్తుని యొక్క లక్ష్యం. అందుకనే మన పెద్దలు పొద్దున లేచావా, లేవంగానే ఏమనుకో, అమ్మ రాత్రి మంచి నిద్ర పట్టింది, బ్రహ్మాండంగా లేచాను అనుకోకూడదు. ఇవాళ ఈరోజు దేవుని సేవ చేయడానికి భగవంతుడు నాకు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు అనుకోవాలి. దినచర్య ప్రారంభం దగ్గర నుంచి మన వాళ్ళు నియమాలు చెప్తూ వస్తారు. ఏది జరిగినా, ఇంట్లో ఏ పని చేసినా, సాంసారికమైన ఏ పని అయినప్పటికీ కూడా, చిన్న పిల్లవాడు పుట్టాడు, అన్నప్రాసన చేయాలి, అక్షరాభ్యాసం చేయాలి, తను పెళ్లి చేసుకోవాలి, ఇలా ఏది అయినా దేనికి నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి, యజ్ఞం చేయాలి కదా, యజ్ఞం అంటే భగవదారాధన కదా, ఆ భగవదారాధనాత్మకమైన యజ్ఞం చేయడానికి నాకు అర్హత రావాలంటే వివాహం చేసుకోవాలి కాబట్టి వివాహం చేసుకుంటా అనుకుంటే వివాహం ఏమైంది? యజ్ఞాత్మకం, భగవంతుని కోసమే. పిల్లల్ని కనాలి, ఎందుకు కనాలి? నా తరువాత మళ్ళీ నేను నిత్యము ఆరాధించే దేవునికి ఆరాధన కొనసాగించేవాడు నా వాడు ఒకటి కావాలి కదా, కాబట్టి పిల్లల్ని కంట. అంటే ఏమైంది? మన దినచర్య మళ్ళీ దైవాత్మ. నేను ఇవాళ వంట చేసుకుంటా, నా కోసం నాకు ఇవాళ వంకాయ కూర ఇస్తాం లేదా స్వీట్ ఇస్తాం అనుకోవడానికి ఇది. మనం ఏం చేస్తున్నా ఇవాళ దేవుని యొక్క నివేదనకి ఏం చేస్తున్నావే అని అడిగారు భార్యని అడిగేటప్పుడు వంటకి ఇవాళ ఏం కూర వండుతున్నావు, ఏ పప్పు వండుతున్నావు అని అడగడం కంటే పెరుమాళ ఆరోగ్యం లేదా ఒక దేవుని యొక్క నివేదనకి నీవేమేమి చేస్తున్నావు అని అడగాలి. తినేది వీళ్ళే, ఉండేది వీళ్ళ కోసమే, చూపించి మనమే తింటాం, అయినా అది ఆయన కోసమని ఏ వస్తువైనా దేవుడి దగ్గర పెట్టి తీసుకోవాలి కదా. ఏ వస్తువు కొన్నా, గిన్నె కొన్నా, చెంచా కొన్నా, ఏది కొన్నా, బట్టలు కొన్నా, టీవీ కొన్నా, ఫ్రిడ్జ్ కొన్నా, దేవి కొన్నా, అది దేవుడిది అని దేవుడి కోసమని అనుకుని దాన్ని మనం స్వీకరించాలని జీవితాన్ని యజ్ఞమయంగా చేసుకునే పద్ధతిని మనకి చెప్పడం కారణం మనని భక్తులుగా తీర్చిదిద్దడం కోసం. ఇదంతా దినచర్య. ప్రపంచంలో ఏ దేశంలో వాడికి ఇంత గొప్ప దినచర్య ఎవరికి పళ్ళు తోముకోవడం దగ్గర నుంచి నేర్పింది మన సంస్కృతి. పొద్దున్న లేవాలి, లేచేవాడు ఏ దిక్కు వైపు లేవాలి, లేచి ఏం చేయాలి, ఎలా కూర్చోవాలి, ఏమేమి అనుకోవాలి, ఏ కాలు ముందు పెట్టాలి, ఏ దిక్కుగా నడవాలి, ఎక్కడ పళ్ళు తోముకోవాలి, ఏ దిక్కు తిరిగి పళ్ళు తోముకోవాలి, ఏ పుల్లతో ఎవరు తోముకోవాలి, అన్ని నియమాలే. ఇంత దినచర్య ఎవరికైనా ఉంటుంది ప్రపంచంలో? ఎవరికి? మినిట్ ప్రతి నిమిషము, ప్రతి క్షణము మనం చేసే ప్రతిచర్య ధర్మశాస్త్రంలో మహర్షులు ఆ నియమాన్ని ఇచ్చారు. ఉత్తరేణి ఉంటే ఉత్తరేణితో కోసం బ్రహ్మచర్యం, గృహస్థులతో తోముకోవాలంటే కొన్ని మళ్ళీ వేప పొలాలు, కొన్ని పొలాలు ఉంటాయి, మళ్ళీ ఎత్తులు చేసుకోవాలంటే మళ్ళీ ఉత్తరేణితో తోముకోవాలి. అంటే ఎవరెవరు ఏ ఆశ్రమంలో ఉన్నవాళ్ళు ఏ పుల్లతో పళ్ళు తోముకోవాలో ప్రారంభం. ఆ పళ్ళు తోముకునే పద్ధతి ఒకటి, మళ్ళీ ఇష్టం వచ్చినట్టుగా తోముకోవడానికి వీలేదు, ఇలా తోముకోవడానికి వీలేదు. ఇలా కింద నుంచి ఒకసారి 1, 2, 3, మళ్ళీ 1, 2, 3 తోముకున్న తర్వాత మళ్ళీ పుక్కిలించి ఉండి మళ్ళీ పైకి కిందకి చుగుళ్ళు తగలకుండా ఇదో నియమం. దీనికి శ్లోకాలు, మహర్షి చెప్పినటువంటి వాక్యాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే పళ్ళు తోము, ఇంకా కాలకృత్యాలు తీర్చు, ఆరాధన చేయడం, యజ్ఞం చేయడం, వంట చేయడం, వంట చేశాక ఆరోగ్యం చేయడం, అది తింటూ కూడా ఏమనుకో. మన భోజనాన్ని మన సంప్రదాయస్తులు ప్రధానంగా యాగము అంటే భగవదారాధన. మనం సాపాటు చేయడాన్ని అనుయాగం. అనుయాగం అంటే శుభ్రంగా మనం తినడమే, కానీ దానికి అనుయాగం అని పేరు. అనుయాగం అంటే అనుసృత్య యాగం. ఆ యాగానికి సంబంధించిన అంశం, ఆ దేవుడికి నివేదన చేసినటువంటి ఆ నివేదననే నేను జీవన భోగ్యంగా స్వీకరిస్తాను, అది జీవనంగా స్వీకరిస్తానని, అదే భోగ్యమై, అదే ధారకమై, అదే పోషకమై ఉండేటట్లుగా స్వీకరిస్తాను అనుకోవడం కూడా అనుయాగం. ఇలా జీవితాన్ని యజ్ఞమయం చేసుకునే విధానాన్ని నేర్పుతాను. అలాగా జీవితాన్ని యజ్ఞమయం చేసుకోవడమే మునిత్వం, అంటే మననశీలత్వం. ఏ పని చేస్తున్నా భగవంతుడి కోసం. కొత్త బట్టలు కొన్నాం, దేవుడి దగ్గర పెట్టవే, దేవుడి దగ్గర పెట్టి సగం పసుపు పెట్టి దండం పెట్టుకుని అప్పుడు మీరు కట్టుకోండి అంటారు. మన ఇళ్లలో మన పెద్దగా అనేవారు. ఇప్పుడు మన అనాలి కదా, మన తరం వచ్చింది కాబట్టి మనం కూడా మన పెద్దవాళ్ళు ఎలా చేశారో దాన్ని కొనసాగించగలిగితే మనకి సంతానం అని పేరు, లేదా ఏదో పేరు. సంతానం అంటేనే అర్థం మన పెద్దలు ఆచరించిన దానిని
మళ్ళీ మనం పైతరానికి అందించేటట్లుగా ఆచరించి సంతన్యతే అనేనా ఇది సంత, అది అలా ఆచరింపచేయాలి. కాబట్టి అది సంతానం. కాబట్టి ఇలా యజ్ఞమయంగా చేసుకోవాలి అని అంటారే, ఈ నారదుని యొక్క జీవనం అంతా భగవన్మయమే. కాబట్టి ముని మననశీలుల్లో నారద మహర్షి మించినటువంటి వారు లేరని ముని పుంగవ. పుంగవ పురుషశ్రేష్ఠ అన్నారు. కాబట్టి ముని పుంగవ గుణులలో గొప్ప శ్రేష్ఠుడైన మననశీలుడైన నిత్యము భగవద్ధ్యానము తప్ప వేరే ఇతరత్ర ఆలోచనే లేని మహానుభావుడైన నారద మహర్షిని వాల్మీకి అడిగాడు. ఇంత గొప్పవాణ్ణి ఏమడగాలి?